మీ హరికిషోర్ రెడ్డి. ఈ రోజు మనం ప్రస్తుతం అనంతపూర్ డిస్టిక్ పెడపల్లి పంచాయతీ పెడపల్లి గ్రామంలో ఉన్నాము. రైతు నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. అలాగే వీరు అన్నదాత కంపెనీ నుంచి వచ్చారు. వీరు ఈ ఏరియాలో డ్రోన్ తో స్ప్రే చేస్తున్నారు రకరకాల పంటలకు. వీరు ఈరోజు ఉర్లగడ్డకి డ్రోన్ తో స్ప్రే చేస్తున్నారు చీడపీడల నివారణకు. వీరి మాటల్లోనే తెలుసుకుందాము. ఈ ముందు మనము పనిభారం తగ్గింది. ముందు ఒక డబ్బా వెనక వేసుకొని వీపున స్ప్రే చేసేవాళ్ళు. అప్పుడు వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉండేటివి రైతులకి. ఇప్పుడు వ్యయ ప్రయాసాలు తగ్గి ఇది టైం కన్జ్యూమ్షన్ కూడా తగ్గింది. సో టైం సేవ్ అవుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి అనేది రైతుల మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం నారాయణ స్వామి గారు, చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు? మేము 15 ఇయర్స్ నుంచి వ్యవసాయం నుంచి బోర్కి పని చేస్తాను. ఏమేమి పంటలు పెడుతుంటారు మీరు? ఉర్లగడ్డ, దోస, కలింగర, వేరుశెనగ, మొక్కజొన్న, మొత్తం అన్ని పెడతాం. ఇప్పుడు ప్రజెంట్ ఉర్లగడ్డ వేసుకున్నారు? ప్రజెంట్ ఉర్లగడ్డ పెట్టినామండి. వేరుశెనగ ఉంది 7 ఎకరాలు. వేరుశెనగ కూడా 7 ఎకరాలు. అది కొట్టాలి మళ్ళీ ఇప్పుడు అది కానీ కొట్టాలి. అది కూడా మీరు డ్రోన్ తో స్ప్రే చేస్తారా? ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు? ఇంతకు ముందు లేబర్ని పిలిచి వెనక డ్రమ్ వేసుకొని కొట్టేవాళ్ళము. లేబర్ పిలిచి నీళ్లు వాటర్ పోసే వాళ్ళు ఇద్దరు అయితే కొట్టేవాళ్ళు ఒక ఆయన అయితే, లేబర్ ఇంకా ఆడోళ్ళు నీళ్లు పోసే వాళ్ళు ఇద్దరు అయితే మేము తెచ్చే డ్రమ్ తో కొట్టాలి. అప్పుడు ఒక ఎకరా కొట్టడానికి ఎంత టైం పెట్టేది? అప్పుడు 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. సో ఈ 2 ఎకరాలు కొట్టడానికి 6 గంటలు, హాఫ్ అన్ అవర్ కూడా లేదు. అప్పుడు 6 గంటలు పట్టేది. ఇప్పుడు ఇది డ్రోన్ వాడడం వల్ల మీకు అర్ధ గంటలో 2 ఎకరాలు అయిపోయింది. ఓకే, ఈ మందులన్నీ ఎవరు సజెస్ట్ చేస్తారు? అన్నదాత, గోరంట్ల అన్నదాత ఫర్టిలైజర్స్ లో. ఓకే, అన్నదాత ద్వారా వాళ్ళకి మీరు ఈ చెట్టు ఆకులు తీసుకుపోతే వాళ్ళు ఇస్తారా? ఆకులు కూడా లేదు, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆల్రెడీ చెప్తానన్నమాట. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం రోగం ఉంది? అంగమార, నల్లమచ్చ, పురుగా ఏందున్నా నేను నోటెడ్. మీకు నోటెడ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళే ఇస్తారు. ఓకే, ఈ డ్రోన్ ఎవరు? వాళ్ళే సప్లై చేస్తారు? వాళ్ళే సప్లై, అన్నదాతలే సప్లై ఇస్తున్నారు. నాకైతే ఎవరికేమో కానీ నాకైతే ప్రజెంట్ పిలిచిన తక్షణం వచ్చి స్ప్రే చేసి పోతాడు. ఓకే, వీరు అన్నదాత వాళ్ళు. ఓకే, చెప్పండి, మీరు రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తుంటారు? 15 ఎకర్స్ వరకు స్ప్రే చేస్తాం. 15 ఎకర్స్ స్ప్రే చేస్తారు రోజుకి. ఓకే, ఒక డ్రమ్ము నింపుకుంటే ఎంతసేపు, ఎన్ని ఎకరాలు స్ప్రే చేయొచ్చు? అది 5 minutes లో 1 ఎకరా. 5 minutes లో 1 ఎకర్. ఒక డ్రమ్ముకి 5 minutes 1 ఎకరా అయిపోతుంది. ఒక డ్రమ్ముకి 5 minutes లో 1 ఎకరా అయిపోతుంది. ఓకే, రోజుకు 15 ఎకరాలు చేస్తారు. ఏ పంటలకు మీరు స్ప్రే చేయగలరు? ఉర్లగడ్డ, శనిగ, వరి, కంది అన్ని ఆల్ క్రాప్స్ కు అవైలబుల్. పండ్ల తోటలకు హైట్ బట్టి. ఓకే, మీరు ఇన్ కేసు చెట్లు హైట్ ఉన్నాయనుకోండి, ఎలా మేనేజ్ చేస్తారు? స్టాండ్ తెప్పించుకొని రైతుతో ఏదైనా ఒక స్టాండ్ కనిపించేటట్టు పెట్టుకొని మెయింటైన్ చేస్తారు. ఓకే, ఎంత దూరం వరకు స్ప్రే చేయగలదు? 1 kilometer వరకు ఆపరేటింగ్. ఏం అబ్స్టాకిల్స్, మనం నిల్చున్న స్థానం నుంచి 1 kilometer స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏం అబ్స్టాకిల్స్ అంటే అడ్డు ఏం లేకుంటే 1 kilometer వరకు ఆపరేట్ చేయొచ్చు. 1 kilometer వరకు ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలా? బ్యాటరీనా, పెట్రోలా? బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా అప్లై చేస్తాం. ఓకే, ఛార్జింగ్. సో ఎంతసేపు వస్తుంది ఛార్జింగ్? ఇది 22 కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇప్పుడు మన కాడ వచ్చేసి 3 ఎకర్స్ కొడతాం. 3 ఎకర్స్ కి 3 డ్రమ్ములకు కొట్టేస్తాం. ఓకే, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏమైనా స్పేర్ ఉంటాయా? బ్యాటరీస్ స్పేర్ ఏం లేదు మన దగ్గర. మనం గుంటూరు నుంచి తెప్పించాము. అంటే కాదు, ఇప్పుడు మీరు 2 బ్యాటరీలు వాడుతున్నారు. మన కాడ 5 sets ఉన్నాయి. అది నేను అడగను. 5 sets ఉన్నాయి. సో ఇది ఒకసారి ఛార్జింగ్ అయిపోతేనే మళ్ళీ స్పేర్ బ్యాటరీ అరేంజ్ చేసుకోవడం, ఛార్జింగ్ రోజు 15 ఎకరాలు మేనేజ్ చేయగలరు. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ చేయగలరు. బట్ మీరు క్యారీ చేయాలి. సో ఇది ఎలా క్యారీ చేస్తారు? ఆటో ఉంది, వెహికల్ లో క్యారీ చేస్తాం. అది కంపెనీదేనా? అన్నదాత కంపెనీ. మీరు అన్నదాత ఎంప్లాయీ. సో మీరు రైతులకి మందులు కొని మీరే సజెస్ట్ చేస్తారా? మనం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత రికమెండ్ చేసి మందులు ఇచ్చేస్తాం. మామూలుగా రైతు ఎకరా డోస్ ప్రకారం అయితే లీటర్ల డోస్ ఇస్తాం. మాన్యువల్ స్ప్రే అయితే అప్పుడు మందు ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే డ్రోన్ ద్వారా అయితే ఎకరా డోస్ ఇస్తాం. లీటర్లు కెపాసిటీ తగ్గి కెమికల్ ఎక్కువ పడుతుంది. అప్పుడు పెస్టిసైడ్ లో రైతుకు బెనిఫిట్ అవుతుంది. అట్లాగే లేబర్ ఖర్చు తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. మీ ఆఫీస్ ఎక్కడ ఉంది? గోరెంట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ లో ఉంది. గోరెంట్ల ఆర్టీసీ బస్ స్టాండ్. సో మీరు ఎంత ఏరియా కవర్ చేస్తున్నారు ఇప్పుడు? గోరెంట్ల ఎన్ని మండలాలు కవర్ చేస్తున్నారు? గోరెంట్ల పంచాయతీ, వానవోల్ పంచాయతీ, పెడబల్లి, ఈ పంచాయతీలలో కొడికొండ, ఈ పంచాయతీలలో కవర్ చేస్తున్నాం. సో మీరు మీకు కాంటాక్ట్ అయిన తక్షణ మీరు రెస్పాండ్ అవుతారా? రైతులకి ఇబ్బంది లేదు, రెస్పాండ్ అవుతాం. ఇంకా మన కాడ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది అంటే మనం రోజుకు 50 ఎకర్స్ కూడా 50 ఎకరాల వరకు కొట్టుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీని బట్టి మన కాడ బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఎంత చార్జ్ చేస్తున్నారు మీరు రైతుతో? ఇది
రైతుకు ఎకరాకు వచ్చేసి 500 ఛార్జ్ చేస్తాం. ఎకరాకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తాం. ఓకే, మందులు వారే వచ్చి తీసుకుంటారు. వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సో మీరు ఇక్కడికి వచ్చి స్ప్రే చేయడానికి ఎకరాకు 500 రూపాయలు 500 ఛార్జ్ రూపాయలు చేస్తారు. ఛార్జ్ చేస్తున్నాం. ఓకే ఓకే, ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇదండి, వీరు డ్రోన్ స్ప్రే చేస్తున్నారు ఇక్కడ ఆలుగడ్డ సాగులో. వీరు ఎకరాకి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రైతు కూడా దానికి ఉన్నటువంటి చీడపీడల గురించి వారికి అవగాహన ఉంది. వారు వెళ్ళి అన్నదాత వాళ్ళకి ఏ చీడపీడ వచ్చింది అని చెప్పేసి చెప్తే వాళ్ళు దానికి తగినైన మందులు ఇచ్చి వారే డ్రోను తెప్పించి వీరిక్కడికి స్ప్రే చేస్తున్నారు. సో ఎకరాకు 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే రోజుకు 15 ఎకరాలు స్ప్రే చేస్తున్నామని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల రైతులు ఎవరికైనా ఇలాంటి డ్రోన్ స్ప్రే కావాలంటే వీరు ఆలుగడ్డ, కంది, ఇంకా వాటర్ మిల్లను, వేరుశెనగ ఇలాంటి పంటలకు స్ప్రే చేస్తామని చెప్తున్నారు. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు కావాలంటే వీరు అన్నదాత కంపెనీతో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.